శివనారాయణ పరువు కాపాడినందుకు కార్తీక్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న శివనారాయణకి ఒక ఊహించిన కండిషన్ పెట్టి పెద్ద షాక్ ఇచ్చాడు కార్తీక్. అసలు విషయం తెలుసుకుని జోష్న ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతకీ కార్తీక్ ఏం కండిషన్ పెట్టాడు, శివనారాయణ ఏం మాట్లాడాడు, జోష్న ఎందుకు కుప్పకూలింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివనారాయణ వర్కర్స్ విషయంలో చాలా భయపడుతూ ఉంటాడు కదా, అందులోనూ ఈ జోష్న చేసిన పనికి ఈ వర్కర్స్ అందరూ ఇలా తయారయ్యారు, ధర్నాలంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా నా ఇంటి పరువు అంతా పోయేలాగుంది అని అయితే అనుకుంటూ ఉంటే ఇక దీప వచ్చి మా ఆయన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడని అయితే చెప్తుంది. అయితే చేస్తే మీరు అడిగినట్టు నేను మీరేం కావాలనుకుంటారు చేస్తానని అయితే శివనారాయణ కూడా మాట ఇస్తాడు. సరే అని అంటుంది దీప. అయితే కార్తీక్ చాలా తెలివిగా వర్కర్స్తో మాట్లాడతాడు. మీరు ఇక రెస్టారెంట్లో వర్కర్స్ కాదు, మీరు కూడా పార్ట్నర్సే, ఇక మీదట బోనస్లు ఉండవు, ఇంక్రిమెంట్లు అనేవి ఉంటాయి, అలాగే పర్సంటేజ్ షేర్స్ అనేవి కూడా ఉంటాయి అన్నట్టు చెప్తారనమాట. అయితే వర్కర్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా ధర్నాలు అలాంటివి ఏం వద్దనుకుంటారు. అయితే కార్తిక్ని నువ్వు ఒకసారి రారా అని అయితే చెప్తాడు. దీప నువ్వొద్దు, కార్తిక్ మాత్రం రమ్మని చెప్తాడు. అయితే కార్తిక్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కార్తిక్తో ఏం మాట్లాడతాడు అంటే శివనారాయణ ఇక మీదటి నుంచి నువ్వే రెస్టారెంట్ బాధ్యతలన్నీ తీసుకోవాలి అని అయితే చెప్తాడు. అదేంటి పెద్దయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు, నేను మీ ఇంట్లో డ్రైవర్ని కదా, నేను ఎలా తీసుకుంటాను, మీ రెస్టారెంట్ బాధ్యతలు నాకేం సంబంధము, అయినా నేను అగ్రిమెంట్ చేసింది జోష్నకు కదా అంటే ఇక శివనారాయణ నుండి జోష్నకు అయితే ఏముంది, మాకైతే ఏముంది, నువ్వు అగ్రిమెంట్లో ఏమని చెప్పావు, మాకు పనిచేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు మా కంపెనీకి పనిచేయి, మా రెస్టారెంట్కి పనిచేయి అన్నట్టు మాట్లాడతాడు. అయితే కార్తీక్ ఏం కండిషన్ పెడతాడు అంటే నేను ఎక్కడుంటే నా భార్య కూడా అక్కడే ఉంటుంది, నా భార్య ఇప్పుడు నేను ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి నా భార్య ఇక్కడ ఇంట్లో పని మనిషిగా ఉంది, రేపు ఒకవేళ నేను ఒప్పుకొని రెస్టారెంట్ బాధ్యతలు తీసుకున్నాను అంటే నా భార్య కూడా నాతో పాటు రెస్టారెంట్కి వస్తుంది అనేది చెప్తే అదెలా కుదురుతుంది అని శివనారాయణ అంటాడు. అది కుదరకపోతే ఇది కూడా కుదరదు పెద్దయ్య గారు, ఇంక వదిలేసేయండి, ఆయన నా భార్య ఏం చెప్తే అదే వింటాను, ముందు నాతో కాదు మాట్లాడాల్సింది, నా భార్య మాటే నా మాట అన్నట్టు చెప్తాడు. కార్తీక్ నువ్వు ప్రతిసారి దీపతో ముడిపెట్టకురా అనేది అంటూ ఉంటే నన్నేం చేయమంటారు, మీరు తాత అనొద్దు అన్నప్పుడు నేను మీ మాటని గౌరవించి నేను మిమ్మల్ని ఒక ఓనర్ లాగే చూస్తున్నాను కదా, మరి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీకు మీ మనవరాలు ఎంతో, అలాగే నాకు నా భార్య అంతా, నా భార్య మాట నేను కాదన్ను అని అయితే చెప్తాడు. అప్పుడు దీపను కూడా పిలిపిస్తాడు శివనారాయణ. జోష్న పారిజాతంకి అయితే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాడో ఏమో కార్తీక్తో, కొంపదీసి నిన్ను తీసేసి సీఈఓగా కార్తీక్ని పెట్టేస్తాడో ఏమోనే అంటే అలా ఏం జరగదులే పారు, నువ్వు లేనిపోని సలహాలు లేనిపోని ఆలోచనలు నువ్వు పెట్టవాకు, అయినా కూడా పెద్దకు కూడా చెప్పకు, తాతయ్య ఒకవేళ నిజంగా విన్నాడంటే ఖచ్చితంగా భావనే సీఈఓ కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఉంటే ఇక దీప కూడా వెళ్తుంది. ఇక దీప వెళ్ళేసరికి సుమిత్ర కొంచెం టెన్షన్ పడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు, మిమ్మల్ని కూడా పిలవలేదంటే ఏం మాట్లాడుతుండొచ్చు అని అయితే దశరథతో చెప్తూ ఉంటే మా నాన్న ఏది తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటాడులే అని చెప్పని ఇక దశరథ సుమిత్రలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అయితే శివనారాయణ గది దగ్గర పారిజాతం ఒకవైపు, మరోవైపు ఈ జోష్న గుమ్మాల దగ్గర చేరి ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో అన్నట్టు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటారనమాట. అయితే కార్తీక్ చెప్పిందే శివనారాయణ దీపక్ కూడా చెప్తాడనమాట. దీప ఏమంటుంది అంటే మేము ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంట్లో పని చేసుకుంటున్నాం, మీరు ఎక్కడ పని ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా చెయ్యాలి, మా బాధ్యత, ఎందుకంటే మేము అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాం కాబట్టి మీరు ఇప్పుడు రెస్టారెంట్లో పని చేయమంటే రెస్టారెంట్లో పని చేస్తాము, ఇంట్లో పని చేయమంటే ఇంట్లో పని చేస్తాం, కానీ ఇద్దరం కలిసే ఉంటాము అని అయితే చెప్తారనమాట. నేను కార్తీక్ని ఒక్కటే తీసుకోవాలనుకుంటున్నాను అంటే అట్లయితే మా ఆయన రాడు, ఏం బావా నా మాట కాదా నువ్వు వెళ్తావా అని దీప అడిగితే అదేంటి మరదలా అలా అంటావు, నేను వెళ్ళను, నువ్వేం చెప్తే అదే వింటాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే సరే ఇక మీదటి నుంచి జోష్నాకి రెస్టారెంట్కి ఏ సంబంధం లేదు, మీ ఇద్దరు కలిసే రెస్టారెంట్ని అయితే చూసుకోవాలని చెప్తారనమాట. అందులోనూ దీప పెద్దయ్య గారు నేను ఒకట మాట అడగొచ్చా అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని అయితే శివనారాయణ అనడంతో మీరు ఇందాక ఈ సమస్యని మేము సాల్వ్ చేస్తే మేము ఏది అడిగితే అది చేస్తామని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటే సరే ఏంటో అది కూడా చెప్పు అంటే మా ఇద్దరు కోరిక ఒకటేను, కాంచనమ్మ గారిని
మీరు మునుపటిలాగా కూతురులాగా అంగీకరించి తనతో ప్రేమగా మాట్లాడితే చాలు అని అయితే అడుగుతుంది దీప. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడనమాట. అదేంటి, నేను మీ ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను, వేరెవరో గురించి మాట్లాడటం లేదు, అయినా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది, మీరు మా కూతురు గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు అంటే, మీరు ఇందాక మాట ఇచ్చారు మీరు ఏం అడిగినా కూడా చేస్తానని, మరి అలాంటప్పుడు మాట తప్పుతారా మీరు అని దీప అడిగితే, ఇక ఏంటి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేస్తున్నారే అంటూ ఈ శివనారాయణ కామ్గా ఉండిపోతాడు, ఏం మాట్లాడు. అయితే దీప అడిగిన ఆ ప్రశ్నకు కార్తీక్ కూడా షాక్ అవుతాడు. కార్తీక్ ఏమనుకుంటాడు అంటే, దీప ఈ జోష్న దగ్గరున్న అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయమని అడుగుతుందేమో అనుకుంటాడు. అప్పుడు మేము వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ దీప అలా చేయదు. ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటేనే కదా దీప కార్తీక్లు ఇద్దరు కలిసి సుమిత్రకి దగ్గరగా ఉండి చేసుకుంటూ ఉండేది, అందుకోసం అనమాట. అయితే దానికి ఒప్పుకోడు. నేను కాంచనతో ఎప్పటికీ మాట్లాడను, నా మాటను కాదన్నది అని. ఇంకా ఎన్ని రోజులు అలా అని ఉంటారు? కన్న కూతుర్ని చూసుకుంటూ దగ్గరుండి కూడా మాట్లాడలేకపోతే ఆ నరకం ఎలా ఉంటుంది అని అయితే దీప చెప్తూ ఉంటే ఇక ఆయన ఎంతకీ వినడనమాట. అయితే కార్తీక్ కూడా నా మాట కూడా ఇదేను, మా అమ్మతో మీరు మంచిగా పుట్టింటి ప్రేమను ఆమెకు అందించగలిగితే మీరు చెప్పినట్టే కంపెనీ రెస్టారెంట్ బాధ్యతలు మేము తీసుకుంటామన్నట్టు చెప్తాడు. ఇక ఆ కండిషన్కి నేను ఆలోచించుకొని సమాధానం చెప్తాను అని శివనారాయణ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. అయితే దీప కార్తీక్లు ఇద్దరు ఉండి బాగా అడిగాం కదా, ఖచ్చితంగా తాతయ్య గారు ఒప్పుకుంటారంటారా, కాంచనమ్మతో మునుపట్లాగా ప్రేమగా ఉంటారా అని అయితే అనుకుంటూ ఉంటారు. ఏమో చూద్దాం, మనమైతే చెప్పాం కదా, ఆయనకు కావాల్సింది ఏంటి, రెస్టారెంట్ బాధ్యతలు సవ్యంగా జరగడము. ఇక మనకు కావాల్సింది ఏంటి, మా అమ్మని మా తాతయ్యతో కలపడము, ఇదే కదా మనకు కావాలి. అలా ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోవడమే కదా మనం కూడా అనుకుంది అని అయితే అనుకుంటూ ఉంటాను అనమాట. అయితే జోష్న పారిజాతంలో దీపా కార్తీక్లు శివనారాయణతో మాట్లాడొస్తూ ఉంటే ఇంకక్కడే ఉంటారనమాట. ఏంటి గుమ్మాల దగ్గర గుంటనక్కల్లాగా ఎదురు చూస్తూ ఉన్నారు, మేము మాట్లాడుకున్నవన్నీ వినేసారా అని కార్తీక్ అడిగితే, అదేంటి బావా అలా మాట్లాడతావు, మేమేం విన్నామని మీరేం మాట్లాడుకుని, ఇంతకీ తాతేం మాట్లాడాడు అని అయితే అంటూ ఉంటే, నేను సీఈఓ పోస్ట్లోంచి పీకేస్తారట చూడు అంటాడు కార్తీక్. నన్ను సీఈఓ పోస్ట్లోంచి, అది జరగని పని అని అంటూ ఉంటే, ఏమోనే జరుగుండొచ్చునేమో మనకేం తెలుసు అని పారిజాతం అంటూ ఉంటుంది. జరగవచ్చు జరగకపోవచ్చు, అయినా ఇక సీఈఓ గారు ఇక రెస్టారెంట్కి ఇక రారేమో అని అయితే అంటూ ఉంటే, అంత సీన్ లేదు, మా తాతకు నేనంటే ఇష్టము, ఆ సీఈఓ పోస్ట్ని ఎవరికి ఇవ్వడు అని అయితే చెప్తూ ఉంటుంది. ఏమో చూద్దాంలే, సీఈఓ పోస్టే ఇప్పుడు మారిపోయింది అంటే రేపు నీ స్థానం కూడా మారిపోవచ్చేమో అని దీప అనడంతో ఒక్కసారిగా జోష్నకి షాక్ అవుతుంది. ఈ దీప ఏంటి స్థానాల గురించి మాట్లాడుతూ ఉంది అంటే దాని ఉద్దేశం ఏమని, రేపు నా స్థానం కూడా మారిపోతుందనా, ఇప్పుడు సీఈఓ పోస్ట్ పోయింది, సీఈఓ స్థానం పోయింది అంటే రేపు నేను ఈ ఇంటి వారసురాలు కాదని ఈ స్థానంలోకి ఇంకెవరో వస్తారనే కదా దాని ఉద్దేశం. ఏదో తెలుసుంది గ్రాని, ఈ దీపకి కార్తిక్ బాబుకి ఏదో తెలుసుంది, అవి నిజం ఏమై ఉంటుంది, దాస్ బాబు ఏమైనా చెప్పుంటాడా, నాకేం అర్థం కావట్లేదు, బుర్ర పాడైపోతుందని అయితే చెప్తూ ఉంటే, ఆడేం చెప్పుండడే, వాడికి అసలు గతమే గుర్తులేదు, ఎక్కడ పడి తిరుగుతున్నాడో ఏమో, వాడు ఒక పెద్ద దేశదిమ్మరి, వాడి గురించి నువ్వెందుకు భయపడేది అని అయితే అంటూ ఉంటే, లేదు గ్రాని, వాళ్ళు అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకుందామంటే పైగా వాళ్ళే నాతో గేమ్ల మీద గేమ్లు ఆడుతూ ఉన్నారు. మధ్యలో వచ్చి ఈ రెస్టారెంట్ వాళ్ళందరూ వచ్చి నా మీదకి వచ్చి తాతకి నా మీద పూర్తిగా నమ్మకం పోయేలాగా చేసేసారు. దాన్ని అవకాశంగా తీసుకొని బావ ఏం మాట్లాడాడో ఏమో తాతతో నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ దీప చెప్పినట్టు స్థానాలనేవి మారిపోతాయా, బావని సీఈఓగా చేస్తాడా, బావ సీఈఓగా ఉంటే అప్పుడు దీప బావ పక్కనే ఉంటుంది కదా, దీప ఆల్రెడీ కండిషన్ పెట్టింది కదా నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని, ఏంటి గ్రాని ఏం ఆలోచించాలి, నాకేం అర్థం కావడం లేదు, ఇంతకీ బావ ఏం మాట్లాడుంటాడు చెప్పు అని గొంతు పట్టుకుంటుంది అనమాట. ఇది బాగుందే, వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వు నా గొంతు పట్టుకుని నన్ను చంపాలని చూస్తే నేనేం చేస్తాను, అసలు ఇదంతా కాదు కానీ అసలు వీళ్ళిద్దరికి ఏదో నిజం తెలిసిందన్నావు కదా, ఆ నిజం ఎలా తెలుసుంటుందా, అసలు దాసు ఎక్కడున్నాడా, పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా అంటే పోలీస్ కంప్లైంటా, వద్దు అని జోష్న భయపడిపోతూ అంటాడు. నువ్వెందుకే పోలీసులు అనగానే అంత కంగారు పడిపోతావు అంటే, అలాని కాదు వద్దు, ఇంక వేరే రకంగా ఏమైనా ట్రై చేపిద్దామా ఎక్కడున్నాడో అని అంటే, నాకు తెలిసి బావకే
దాసు ఎక్కడున్నాడో తెలుసని నేను అనుకుంటున్నాను. ప్రతిసారి దాసు గురించి టాపిక్ వచ్చినప్పుడు అందరిలో టెన్షన్ కనపడుతుంది, దాసు ఏమయ్యాడు ఏంటి అని. కానీ బావ మాత్రం చాలా కూల్గా, నార్మల్గా ఒక వ్యక్తి తన దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు. నాకు తెలిసి బావ దగ్గరే ఏమన్నా ఉండొచ్చేమో. రేపు కార్తిక్ బావని ఫాలో అవుతూ వెళ్దాము. ఎక్కడికి వెళ్తున్నాడో, అసలు ఏం చేస్తున్నాడో తెలుసుకుంటే మనం ఆ తర్వాత నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. అసలు నిజంగా గతం గుర్తుందా లేదా, గుర్తొచ్చిందా, నిజమేమైనా చెప్పేశాడా అన్న విషయం తెలుసుకోవచ్చు. అంటే సరేనే, ముందు నేను ఫాలో అయ్యి కనుక్కుంటాను, ఆ తర్వాత వాడు జాడ తెలిసింది అంటే అప్పుడు ఇద్దరం పోదాంలే అన్నట్టు చెప్తుందనమాట పారిజాతం. సరే ఈసారికి పారిజాతం నమ్ముదాంలే అన్నట్టు జోష్న కూడా చెప్తుంది. అయితే మొత్తం మీద శివనారాయణ ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, కార్తిక్కి పూర్తిగా రెస్టారెంట్ బాధ్యతలు అప్పచెప్పేస్తాడు. అంటే సీఈఓ కూడా ఇంకా కార్తికే అనమాట. సీఈఓ కార్తిక్ అన్నప్పుడు ఇక దీప కూడా ఆ రెస్టారెంట్కి సంబంధించిన అమ్మాయే కదా. అలా ఒక్కొక్క దానిలోంచి జోష్న బయటకు వచ్చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక మొత్తానికి దీప ఆలోచన, కార్తీక్ ఆలోచన ఏంటి అంటే, జోష్నని ప్రతి ఒక్క విషయంలోనూ తనని ఇన్వాల్వ్ కానివ్వకుండా తనకి వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపించేసేయాలని, అలాగే సుమిత్ర దశరథులకు నిజం తెలిసేలాగా చేసి ఈ జోష్న కుట్రల నుంచి, జోష్న వేసే ప్లాన్ల నుంచి తన తల్లిదండ్రులను కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా అయితే దీప పెట్టుకుంది. మరి ఇప్పుడు రెస్టారెంట్ బాధ్యతలు కార్తిక్ తీసుకున్న తర్వాత జోష్న పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీప పరిస్థితి ఎలా ఉండబోతుంది, శివనారాయణ ఇద్దరిని రెస్టారెంట్కి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడా, అలాగే దీప కార్తిక్లు పెట్టించిన కండిషన్ అంటే కాంచనాని కూతురిగా మరలా దగ్గరకు తీసుకుంటాడా లేదా అనేది మనం ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.